నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ్య. ఇప్పుడు మంగ్లీ బర్త్డే పార్టీ సంచలనాత్మకంగా మారింది. ఆ బర్త్డే పార్టీలో ఎంతవరకు మద్యం సేవించారు, ఇంపోర్టెడ్ మద్యం అక్కడికి ఎలా వచ్చింది, మద్యంతో పాటు గంజాయి సరఫరా అక్కడ నడిచిందా, ఎంతమంది గంజాయి తీసుకున్నారు, ఇవన్నీ కూడా అందరికీ ఇప్పుడు లేపెత్తుతున్న ప్రశ్న. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో మంగ్లీ బర్త్డే జూన్ 10న త్రిపుర అనే రిసార్ట్లో ఈ బర్త్డే పార్టీ జరిగింది. అయితే అక్కడికి చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు, చాలామంది బిజినెస్ మ్యాన్, సింగర్స్, అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే అక్కడి వరకు రావడం బాగానే ఉంది. కానీ సడన్గా అక్కడికి పోలీసులు వచ్చి దాడి చేయగా అక్కడికి బయట తేలిన విషయం ఏంటి అంటే చాలామంది కూడా మద్యం సేవించారు, దాంతోపాటు గంజాయి కూడా ఎక్కువ మోతాదులో పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటి అంటే వాళ్ళు ముందే గంజాయి బయట తాగి ఆ పార్టీకి వచ్చారా, లేకపోతే అక్కడే తాగారా అని, లేకపోతే ఏదైనా పర్సనల్ పార్టీ పెట్టుకున్నప్పుడు మద్యం ఎప్పుడైనా సరే తక్కువ మోతాదులో ఉండాలి. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉన్నా కానీ మన గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు కూడా ఇంపోర్టెడ్ అబ్రాడ్ బ్రాండ్స్ అనేటివి మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ అబ్రాడ్ మందులు బ్రాండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేవలం 1 నుంచి 2 లీటర్ల బాటిల్స్ మాత్రమే ఒక పర్సన్కి అలా ఉంటుంది. అలాంటిది మరి మంగ్లీకి ఇంత మోతాదులో మద్యం అనేది ఎవరు తీసుకొని వచ్చారు అన్నది కూడా సంచలనాత్మకంగా మారుతుంది. అయితే పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ పోలీసులు దాడి చేయక ఈ విచారాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే అక్కడ పోలీసులతో మంగ్లీ కొన్ని సన్నివేశాలలో వివాదానికి కూడా దిగడం మనం చూసాము. కొన్ని వీడియోస్లలో అయితే స్పష్టంగా వీడియో తీయద్దు అని పోలీసుని హెచ్చరించిన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకా మనకు మొత్తంగా తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కువ మోతాదులో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్, వాళ్ళ ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ఒక 40 నుంచి 50 మంది వరకు అయితే ఆ పార్టీకి రావడం జరిగింది. అయితే ఆ పార్టీలో ఎక్కువ మోతాదులో ఎవరు తీసుకున్నారా, గంజాయి ఎవరు తీసుకున్నారు, మద్యం ఎక్కువ ఎవరు సేవించారా అని టెస్ట్ చేసినప్పుడు దాంట్లో 50 మందిలో ఒక 9 మందికి మాత్రం గంజాయి పాజిటివ్ టెస్ట్లో తేలింది. దాంట్లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పేరు పోలీసులే బయటికి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మిగతా 8 మంది పేర్లు అనేది బయటికి రాలేదు. సో వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కూడా ముందు విచారణలో బయటికి రావాల్సి ఉంది. సో అయితే మంగ్లీ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మంచి ఫోక్ సాంగ్స్తో మంచి పల్లెటూరు ధనాన్ని కూడా మనందరికీ దగ్గరగా చూపించే ఒక మంచి సింగర్ అని మనందరికీ గుర్తొస్తుంది. అండ్ ముఖ్యంగా ఫోక్ సాంగ్స్లలో కూడా ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ తను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో అయితే సినిమా సాంగ్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు. అయితే మనందరికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా కొంతమందిని చూస్తే ఒక మంచి ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది, ఇంకొంతమందిని చూస్తే మోడర్నైజ్డ్ ఫీలింగ్ వస్తుంది. అయితే ముఖ్యంగా మనందరికీ తెలిసిన ప్రకారం, మన తెలుగు ఆడియన్స్ ప్రకారం మంగ్లీ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంది అని మనం ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు ఇది తెర మీదకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ సినిమా ప్రమోషనల్స్లో అయినా సరే సినిమాకి ముందు యాడ్లో మనం చూపిస్తాం కదా ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవద్దు, అసలు డ్రగ్సే ముట్టుకోవద్దు అని. సో ఆ యాడ్స్లో కూడా ఏ పెద్ద సినిమా వచ్చినా సరే అక్కడ ఒక హీరో ఈ యాడ్ చేసిన తర్వాతే మిగతా సినిమా ప్రమోషన్స్ చేసుకోవాలి అని మన ప్రభుత్వం కూడా వెల్లడించింది. దాని తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం.